రామగుండం నగరంలో చెత్తను రోడ్లు కాలువలు ఖాళీ స్థలాల్లో పడేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్ 49 మార్కండేయ కాలనీలో నాలా పూడికితీత పనులు పరిశీలించారు. చెత్త సేకరణ రాక్ పిక్కర్లకు 40 చెల్లిస్తే నెలల పాటు పనిచేయగలరని, తప్పుగా చెత్త పడేసిన వారికి 500 జరిమానా విధించనున్నట్లుగా చెప్పారు. అదనపు వాహనాలు సిబ్బందితో పారిశుద్ధ్యం వేగవంతం చేస్తామని డిప్యూటీ మేయర్ తెలియజేశారు. రావడం జరిగింది. అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళిక ఇచ్చి పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మొత్తం ధ్వంసం అయిపోయి ఎక్కడ కూడా ఒక డ్రైన్ కూడా క్లీన్ లేకుండా ఇప్పుడు మీరందరూ కూడా వీడియోలు కూడా తీయడం జరిగింది. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయనంటే కనీసం మనుషులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు డ్రైన్స్ అన్నీ కూడా ఉంటే ఈరోజు ప్రతిష్టాత్మకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, రోగాల బారిన పడకుండా, ఇప్పటికే ఇన్ని ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, పొల్యూషన్ అవ్వడం వల్ల చాలామంది క్యాన్సర్ల బారిన పడి ఇప్పటికే అనేక కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ నంబర్ 1కు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్కు సంబంధించిన ఎవరైతే సూపర్వైజర్లు కానీ లేకపోతే డ్రైన్ క్లీనర్లు కానీ వీళ్ళందరితో పాటుగా అడిషనల్గా దాదాపుగా 200 మందిని ఎంగేజ్ చేసుకొని అయినా పర్వాలేదు కానీ ఇవన్నీ కూడా డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించి అన్ని పరిసరాలన్నీ శుభ్రంగా చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది.